మన సజీవుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము ఈ విధంగా ఉంది. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందరని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుల పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకునడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు అని చెబుతూనే పై వచనం చూసినట్లయితే అటువంటి వారికి తీర్పులు ఎటువంటి ఉంటాయి అంటే, తమ అవమానమును నురుగు వెళ్ళగొక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఇటువారికి గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.